వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. వాసుదేవ్ గారు, నిన్న అంటే ఇందిరమ్మ గురించి తెలుసుకోవాలంటే బట్టలిప్పి కొడితే తప్పించి వాల్యూ తెలియదు. సో అంత గొప్ప రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అట్లా మేము అన్నపూర్ణం తీసేసి ఇందిరమ్మ రాజ్యం పెడుతున్నాము. అన్నిటికీ ఇందిరమ్మ పేర్లు పెట్టడంలో తప్పేముంది? నలుగురికి మంచి చేసిన అమ్మగా ఇందిరమ్మ అని చెప్పేసి చెప్పుకుంటున్నారండి. సో ఈ 10 సంవత్సరాలుగా మీరు ఏం చేయనట్టే అనుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన భాష ఒక బజారు భాష లెక్క మాట్లాడిండు. ఒక బజారు భాష, ఒక బజారు రౌడీ లెక్క మాట్లాడిన తీరు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే వీళ్ళ గత కేసీఆర్ గారి నాయకత్వంలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ పేరు మీద క్యాంటీన్ పెడితే ఈయనేదో పెద్ద పొడిచినట్టు అన్నపూర్ణ పేరును మార్చి ఇందిరాగాంధీ పేరు పెడతారట. అదేనా కేసీఆర్ పేరు పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకెవరైనా పేరు పెట్టిండ్రా? దాని గురించి మా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళా విభాగం నాయకులు, మహిళలు, కార్పొరేటర్లు పెద్ద నిరసన చేస్తే బట్టలు ఇప్పి కొట్టాలంటాడు. ఎవరి బట్టలు ఇప్పుతావు? మహిళల బట్టలు ఇప్పి కొడతావా నువ్వు? ఎవరిని కొడతావా? ముఖ్యమంత్రి నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? నీకు అసలు సిగ్గున్నదా కొద్దిగారన్నా? నీవు మారవా? ఇక నువ్వు మారవా? నీకు అదేంది ఒక సలాకు దాంట్లో పెట్టి వేడి పెట్టి ముడ్డికి పెట్టాలని అప్పుడేమన్నా మారుతావేమో, తాపుకోసారి ఇక్కడ నీకు మరకైతుందేమో, అట్లనే మారుతావేమో. అరే ఏం మాటలు! గవర్నమెంట్ మీటింగ్లో అదే మాటలు, గవర్నమెంట్ సభలో అదే మాటలు, పార్టీ మీటింగ్లలో అదే ఎప్పుడైనా అంతేనా? ఇక ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు నువ్వు పిసిసి అధ్యక్షుడు అనుకుంటున్నావు? ఇంకా నీ పిసిసి అధ్యక్షుడు కూడా అట్లా మాట్లాడతలేడు. నువ్వు పెట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గట్ల బజార్ భాషను నువ్వు మాట్లాడే తీరును యావత్ తెలంగాణ సమాజం దాన్ని వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ఇందిరమ్మ పేర్లు పెట్టుకో, దేనికి పెట్టుకుంటావు నువ్వు? నువ్వు కొత్త పథకం ఏమైనా తీసుకొస్తే పెట్టుకో. ఉన్న పథకాలను తీసేసి పెట్టే హక్కు నీకెవడిచ్చిండు? నువ్వు కొత్త పథకం ఏమైనా తీసుకురా అండి. ఇందిరమ్మ పేరు పెడితే గొప్పగా చేసింది ఇందిరమ్మ. నువ్వు ఇందిరమ్మ ఎమర్జెన్సీ తలపించే విధంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నీ పాలన కూడా గదే ఉన్నది, ఎమర్జెన్సీ పాలన ఉన్నది. ఇంకా గొప్పగా చెప్తున్నాడు, ఇంకా 100 స్థానాలను గెలిపిస్తాం, ఏ ఒక్కటి తక్కువైనా నన్ను ఏ చెప్తే అది అని చెప్పి అధిష్టానానికి అభయం ఇస్తున్నావు. ఆ సినిమాలో రామ్ చరణ్ సినిమా ఉంటది, కాస్కో అనే ఒక డైలాగ్ ఉంటది. అట్లనే నువ్వు కూడా అయ్యాలా 100 స్థానాలు ఇస్తున్నావు. 100 స్థానాలల్లా నీకు డిపాజిట్ అవుతుందో ఫస్ట్ గుర్తుంచుకో, ఫస్ట్ తెలుసుకో ఒకసారి. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి నీకు గ్రౌండ్ వాస్తవాలు తెలుస్తలేవు. సో కాబట్టి నిన్న మాట్లాడిన సభలో మాట్లాడిన ప్రతి విషయం కూడా అన్ని శుద్ధ అబద్ధాలు, అసత్యాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినమంటావు నువ్వు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నావు. పట్టుకో కేసీఆర్ కాళ్ళు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ, నోటిఫికేషన్లన్నీ, ఎగ్జామ్స్ అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత నువ్వచ్చి నియామక పత్రాలు ఇచ్చి దాన్ని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. ఇది మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకొని 60,000 ఉద్యోగాలు ఇస్తే మరి నిన్న నిరుద్యోగ చేసి రాష్ట్ర సచివాలయాన్ని ఎందుకు ముట్టడిచ్చిర్రు? పోదామా అశోక్ నగర్ పోయి చర్చ పెడదామా? ఆనాడు ఎన్నికల ముందు పడరాని పాటలు పడి నిరుద్యోగుల ఓట్లు దండుకొని ఇలా వాళ్ళ ఉసురు తగులుతుంది. నీకు నిరుద్యోగుల ఉసురు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా అని చెప్పినావు. 2 లక్షలు కాదు కదా, కనీసం ఇప్పటి వరకు ఒక 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినావు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 19 నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,033 ఉద్యోగాలు మాత్రమే. నువ్వు ఇచ్చిన నియామక పత్రాలన్నీ గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే. నువ్వు వచ్చినాక ఒక ఉద్యోగం కొత్తగా ఇవ్వవు, నోటిఫికేషన్ ఇవ్వవు, ఒక ప్రాజెక్టు కట్టవు, ఒక బిల్డింగ్ కట్టవు. నువ్వు చేసింది ఏమి లేదు. కానీ తీరా చూస్తే 2 లక్షల అప్పు మాత్రం చేసినావు నువ్వు ఈ రాష్ట్రానికి. ఏ వెలుగా పెట్టామంటే ఏ వెలుగా పెట్టలే. రాష్ట్ర సంపద ఏమైనా పెంచినవా? ఆ పెంచడానికి ఏమైనా ప్రయత్నం చేసినవా? ఇప్పటికీ అకాడమిక్ ప్రారంభమయ్యి దాదాపుగా 2 నెలలు అవుతా ఉన్నది. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు,
విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రివి నువ్వు. ఒక హోమ్ మినిస్టర్ పెట్టలేని శాఖను నియమించలేని అసమర్థ ముఖ్యమంత్రివి నువ్వు. నీకు మా నాయకుడు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ సర్కార్ కానీ విమర్శించే నైతిక అర్హత లేదు. నోరు మూసుకొని పదవికి వచ్చినావు కాబట్టి చక్కగా పదవి వెలుగబెట్టి ఏ పని చేస్తావు ఆ పనులు చేసుకుంటా రివ్యూలు చేసుకుంటా వెళ్ళిపో. మాటలు ఎక్కువ పనులు తక్కువ అవుతున్నాయి.